శ్రీ గురుభ్యో నమః. రావణాసురుడు పరమశివుడికి గొప్ప భక్తుడు. ఒకసారి రావణాసురుడికి శివుణ్ణి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. దీంతో అతడు లంక నుండి కైలాసానికి బయలుదేరుతాడు. దక్షిణ భారతదేశం నుండి కాలినడకన నడుచుకుంటూ వెళ్లిన రావణాసురుడు ఎన్నో శివకీర్తనలు చేస్తూ భక్తి పారవశ్యంతో ముందుకెళ్తున్నాడు. చివరగా హిమాలయాల్లోని కైలాస శిఖరాన్ని చేరుకున్న రావణాసురుడికి ముందుగా నంది ఎదురవుతాడు. పరమశివుడి అనుమతి లేనిదే తాను రావణాసురుడిని లోపలికి వెళ్ళనివ్వనని నంది చెప్తాడు. రావణాసురుడికి ఎంత భక్తి ఉంటుందో అంతే గర్వం కూడా ఉంటుంది. ఈ లోకంలో పరమశివుడికి నాకంటే గొప్ప భక్తులు ఇంకెవరుంటారు? కాబట్టి అసలు నేను కైలాసం రావడం కంటే కైలాసాన్ని లంకకు తీసుకెళ్లడం సరి అని అనుకున్న రావణాసురుడు తన 10 తలలు 20 చేతులతో పూర్తి కైలాస పర్వతాన్ని పెక్కి నుంచి లేపుతాడు. ఇదంతా కైలాస పర్వతం పైన ఉన్న మహాదేవునుడు గమనిస్తూ ఉంటాడు. మహాదేవుడు చిన్నగా నవ్వి తన కాలి బొటన వేలుతో కైలాస పర్వతాన్ని చిన్నగా క్రిందికి అదుముతాడు. అంతే, ఒక్కసారిగా ఆ పర్వతం మొత్తం రావణాసురుడి చేతులపై పడి తీవ్రమైన బాధను అనుభవిస్తాడు. దేవతలని సైతం ఓడించిన రావణాసురుడి గర్వం ఒక్కసారిగా అనుకుతుంది. రావణాసురుడు అటు బాధ ఇటు భక్తి రెండూ కలిసిన కంఠంతో జటాటవీ గలజ్జల ప్రవాహ భావిత స్థలే గలే బలం వ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం ఢమట్టమట్టమట్టమట్టమద్వయం చకార చండ తాండవం తనోత్తన శివ శివం అంటూ అతిపెద్ద స్తోత్రం చదువుతాడు. ఆ స్తోత్రాన్నే ఇప్పుడు మనం శివతాండవ స్తోత్రం అంటున్నాం. రావణాసురుడు భక్తికి మెచ్చిన పరమశివుడు ఈ విశ్వంలో ఏ అస్త్రం కూడా నాశనం చేయలేని చంద్రహాస్ అనే ఖడ్గాన్ని ప్రసాదిస్తాడు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.